యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈ నెల 8వ తేదీ మెగా యోగా డేను నిర్వహించనున్నారు సీనియర్ సిటిజన్ అసోసియేషన్ సభ్యులు శుక్రవారం తెలిపారు. జూన్ 21వ తేదీన జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మే 21 నుంచి జరుగుతున్న వివిధ కార్యక్రమాలలో భాగంగా 60 నుంచి 75 ఇయర్స్ ఉన్న సీనియర్ సిటిజన్ కు యోగా శిక్షణ కార్యక్రమం 8వ తేదీ ఆదివారం ఉదయం రామకృష్ణ కళాక్షేత్రంలో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. 60 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చునని అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. కమిషనర్ శేషన్న, తహసీల్దార్ గోపాలకృష్ణ, ఎంపీడీఓ అత్తోట దీప్తి, వన్ టౌన్ ఎస్ఐ కోటేశ్వరమ్మ తదితరులు పాల్గొంటారని తెలిపారు. సబ్ కలెక్టర్ సంజన సింహ ఆధ్వర్యంలో జరగనున్న ఈ కార్యక్రమంలో సీనియర్ సిటిజన్స్ అందరూ పాల్గొనాలని తెలిపారు. రామకృష్ణ కళాక్షేత్రంలో ఆదివారం ఉదయం 6:30 గంటలకు సీనియర్ సిటిజన్స్ అందరితో కలిసి ఈ యోగా ప్రాక్టీస్ కార్యక్రమాన్ని చేయబోతున్నాం. సో అందరూ కూడా 60+ ఉన్నటువంటి వారందరూ కూడా ఆహ్వానితులు. మంచి గురువులు ఉంటూ ఉంటారు. చక్కటి యోగాసనాలు ప్రాక్టీస్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఈ యొక్క సదవకాశాన్ని సద్వినియోగపరుచుకుందాం. చక్కటి ఆరోగ్యాన్ని పెంపొందించుకుందాం. అలాగే మంచి ప్రశాంతత చేకూరుతుంది. అక్కడ అవసరమైన ఏర్పాట్లన్నీ కూడా ఉంటాయి. త్రాగునీరు కానీ, అలాగే అల్పాహారాలు కానీ, లేకపోతే చక్కటి అక్కడ అవసరమైన ఏర్పాట్లన్నీ ఉంటాయి కాబట్టి అందరూ కూడా వీళ్ళు వాళ్ళు అని చెప్పేసి ఇలా సపరేషన్ ఏం లేదు. 60+ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా 75 ఏళ్ళు పైన ఉన్న వాళ్ళు వస్తే ఇంకా మంచిది. సో వీరందరూ కూడా రామకృష్ణ కళాక్షేత్రంలోకి ఉదయం 6:30 గంటలకు వస్తే కనుక కార్యక్రమాన్ని సజావుగా సక్రమంగా దిగ్విజయంగా చేసుకుందాం. వెల్ఫేర్స్కి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ వాళ్ళ దగ్గర అందుబాటులో ఉంటాయి కాబట్టి ఇమ్మీడియట్గా వాళ్ళకి ఫోన్స్ చేసి ఓన్లీ సింగిల్ డే కాబట్టి వాళ్ళని కన్విన్స్ చేసి ఆ రోజు ఖచ్చితంగా సక్సెస్ చేయవలసిందిగా కోరడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి ఇప్పుడు రిపోర్ట్ కూడా తీసుకుంటున్నాం. ఎంతమంది విల్లింగ్ ఉన్నారు, నేమ్స్, ఏజ్, ఖచ్చితంగా ఇప్పుడు 10 మెంబర్స్ చెప్తే 8 మెంబర్స్ అటెండ్ అవ్వాలి. 10 చెప్పి ఒకళ్ళిద్దరు అట్లా అది ఫెయిల్యూర్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా 80% అటెండెన్స్ ఉండేటట్టు చూడమని చెప్పాను. అండ్ అక్కడ లోకల్గా ఉండే లీడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో కూడా మాట్లాడమని చెప్పాను. లీడర్స్ కొంచెం యాక్టివ్గా పార్టిసిపేట్ చేసినట్టయితే, ఇనిషియేటివ్ తీసుకున్నట్టయితే వాళ్ళు ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేయగలుగుతారు కాబట్టి వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వమని చెప్పాను. ఇప్పుడే డేటా వస్తూ ఉంది. రేపు సండే, రాబోయే సండేన సబ్ కలెక్టర్ గారి సారథ్యంలో 60 to 75 మధ్య ఉన్న వాళ్ళందరినీ యోగాలో పార్టిసిపేట్ చేయించవలసిందిగా మాకు ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఇందులో భాగంగానే ఇప్పటికే గ్రౌండ్ లెవెల్ టీం అందరికీ మేమందరం కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసాం. పెన్షనర్స్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. మీడియా ద్వారా ప్రత్యేకంగా మీ ద్వారా మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ప్రజలందరినీ చైతన్యపరచాలి. మీరు ఈ విషయంలో ఏదో ఒక పర్టికులర్గా మేము ఏదో ఒక డిపార్ట్మెంట్ నుంచో లేకపోతే ఒక విఆర్ఓ ద్వారానో ఒక పంచాయతీ సెక్రటరీ ద్వారానో మేము మా ప్రయత్నం మేము చేసినప్పటికీ మీరు విస్తృత ప్రచారం కల్పించి అందరూ అవకాశం ఉన్నంత మేర 60 to 75 ఇయర్స్ ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. ఆ పెద్దల్ని దీంట్లో పార్టిసిపేట్ చేసి వారి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ప్రభుత్వం సూచిస్తుంది. కాబట్టి ఈ ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమాన్ని ఖచ్చితంగా విజయవంతం చేయాలని హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాను.